ఒకప్పుడు థియేటర్కు వెళ్లి ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తున్నామంటే అందులో శ్రీకాంత్ హీరో అయి ఉంటారని టక్కున గుర్తుపట్టేవారు. లవర్ బాయ్గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రతి ఇంట్లోని పెద్ద కొడుకుల అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు శ్రీకాంత్. 90లలో ఆయన అందించిన కుటుంబ కథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయాలు అందరికీ తెలిసిందే. అయితే కాలం మారింది, సినిమాల ట్రెండ్ మారింది. మరి శ్రీకాంత్ తన శైలిని మార్చుకొని సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా, పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సరికొత్త రూపాన్ని చూపిస్తున్నారు. అఖండ లాంటి సినిమాల్లో పవర్ఫుల్ విలన్గా మెప్పించిన ఆయన ఇటీవల మిస్టర్ మిడిల్ క్లాస్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా తాజాగా అబ్జెక్షన్ మై లార్డ్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడిన శ్రీకాంత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. నేను కెరియర్ మొదట్లో విలన్ గానే ఎంట్రీ ఇచ్చాను, ఆ తర్వాత లవర్ బాయ్ గా, ఫ్యామిలీ హీరోగా స్థిరపడ్డాను. కానీ ఇప్పుడు నా కొడుకు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాంతో నేను పూర్తిగా విలన్, విభిన్నమైన క్యారెక్టర్ రోల్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. కొడుకు హీరోగా రేసులోకి వచ్చాక తాను కూడా అదే రేసులో పోటీ పడడం కంటే ఒక నటుడిగా తనకు పేరు తెచ్చే వైవిధ్యమైన పాత్రలు చేయడమే బెటర్ అని ఆయన భావించారు. ఇదే ఇంటర్వ్యూలో శ్రీకాంత్ చెప్పిన ఒక సాధారణమైన మాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉండాలి. మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన పరిస్థితులు ఏంటో మనకు అర్థమైతే జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హీరోగానే ఉండాలి అనే రేసులో పరిగెత్తడం కంటే విభిన్నమైన పాత్రలు, విలన్ రోల్స్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి టెన్షన్స్ ఉండవని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. హీరోగా ఉండి కూడా నా పరిమితులు నాకు తెలుసు అని ఓపెన్ గా చెప్పడానికి ఎంతో ధైర్యం, పరిణితి కావాలి. అందుకే ఆయన మాటలకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీలో ఈగోలు పక్కన పెట్టి తన బాధ్యతలను గుర్తిస్తూ మారుతున్న కాలంతో పాటు తనని తాను అప్డేట్ చేసుకుంటున్నారు శ్రీకాంత్. హీరో ఇమేజ్ ముఖ్యం కాదని, మంచి నటుడిగా నిలబడమే ముఖ్యమని నిరూపిస్తున్న శ్రీకాంత్ ప్రయాణం నేటితరం యంగ్ హీరోలకు నిజంగా ఒక మంచి మెసేజ్ అనే చెప్పొచ్చు.